హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాస్తా చేస్తున్నానండి నా స్టైల్లో. చాలా టేస్టీ, చాలా ఈజీ అండి. పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం ఆనియన్స్ అండి, 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా 2 అండి మీడియం సైజ్, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఇవన్నీ నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నానండి. పాస్తాని కుక్కర్లో పెట్టుకున్నానండి, తొందరగా ఉడికించుకోవడానికి. 3 విజిల్స్ వస్తే చాలండి. మనకు సరిపోయేంత వాటర్ వేసుకోవాలి, ఎక్కువ ఉన్న వాటర్ మనం తీసేసుకోవచ్చండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పాస్తా అండి నేను చేస్తుంది. నేను తీసుకున్న పాస్తాకి 2 ఎగ్స్ తీసుకున్నానండి. మనం పాస్తాని బట్టి ఎగ్స్ని తీసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఎగ్స్కి సరిపోయేంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పక్కన తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారండి, నేను ఈ వీడియోలో చూపించినట్టుగా బాగా ఎగ్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని చూసారండి, ముందే నేను కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అండి, ఇందాక చూపించాను కదా, ఆ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి, ఎక్కువ వేయకూడదండి, 1 చిన్న స్పూన్ అయితే చాలు. తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకొని టమాటా బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత పాస్తాకి సరిపోయేంత కారం అండి, మనం స్పైసీనెస్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ అయితే తక్కువ. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. పాస్తాలోకి మెయిన్ మ్యాగీ మసాలా అండి. ఇవి ప్యాకెట్లు ఎక్కడైనా దొరుకుతాయండి. మ్యాగీ మసాలా ప్యాకెట్లు మనకి కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయండి ఇప్పుడు అవైలబుల్గా. ఇది 1 ప్యాకెట్ వేసుకున్నానండి నేను. చూసారా, వేసుకొని బాగా కలుపుకున్నానండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకొని బాగా 2 మినిట్స్ కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్లు. తర్వాత టమాటా సాస్ అండి, లాస్ట్లో టమాటా సాస్ వేసుకొని కలుపుకొని దించేసుకోవడమేనండి. టమాటా సాస్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కాకపోతే టేస్ట్ చాలా బాగుందండి టమాటా సాస్ వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి, ఎంతో టేస్టీ అయినా మన పాస్తా రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.